మంచి మనసుతోటండి తను ఏమనుకుంటే అది జరగాలని మేము అందరం అనుకున్నాం. ఎందుకు ఆ మాట అన్నానంటే ఈరోజు మా విజయ పుట్టినరోజు అండి. విజయ అంటే తనే అందరికీ బొడ్లు పడుతుంది కదండి, తన పుట్టినరోజు అనమాట. ఎక్కడున్నాం మేము అందరం అనుకుంటారా, తిరుపతిలో ఉన్నామండి. ఆ ఏడుకొండవాడి దగ్గర ఉన్నమాట. తన పుట్టినరోజు అని ముందుగానే అక్కడ ఉండము, ఇంటికాడ ఉండము, తిరుపతిలో ఉంటాము. ఏదైనా చిన్నగా చేసుకోవాలని అనిపించింది అనమాట. అందరి దీవెనలు అందుకోవాలంటే పసుపు కుంకుమ కంపల్సరీగా పెట్టుకోవాలి కదండి. తను పసుపు కుంకుమ తెచ్చుకుని జాకెట్ ముక్క తెచ్చిందండి అందరికీ పెడతాకి. మాతో పాటు తను కూడా సరదాగా హ్యాపీగా ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకోండి మీరు కూడా. చాలా హ్యాపీ అనిపించిందండి. మేము నైటే తన పుట్టినరోజు అని తెలిసిందండి. మా నీలిమా ఇంటి గారు చీర తెచ్చారు, అందరి తరఫున చీర తీసుకొచ్చండి. ఆ చీర మా అందరి చేత హ్యాపీ బర్త్డే చెప్పించారండి గుళ్ళోని. అది కూడా దైవ సన్నిధిలోనండి. పసుపు కుంకాలు తను అలా తీసుకోవటం కూడా అందరికి హ్యాపీగా అనిపించింది. తను ఎప్పుడు పసుపు కుంకాలతో చల్లగా ఆయురారోగ్యాలతో ఉండాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నామండి. అందరూ ఇలాగ ఆడవాళ్ళందరూ కలిసి వెళ్ళింది ఆ లెక్క వేరండి. హ్యాపీగా ఉండాలి. తన చిన్న పెద్ద అని లేకుండా అందరికీ పసుపు కుంకాలు చక్కగా తీసుకోనండి. చాలా ఆనందంగా అనిపించింది అనమాట మాకు కూడా అండి. మళ్ళీ ఎప్పుడు వెళ్తామేమో తిరుపతి అండి. నేను కూడా ఇదిగోండి చివరి ఉన్నది నేనే వీడియోలో మీకు కనిపిస్తున్నాను. తను నాకు కావాలి వస్తుంది. తను ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా పెడుతున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపో.